లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ ప్రథమ వార్షికోత్సవ ఆఫర్ 5 గ్రాముల పైన బంగారం కొంటే 6 నుంచి 11% తరకు తగ్గింపు మరియు నో మేకింగ్ చార్జెస్. ఖమ్మం లోక్సభ బీజేపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీ చేయనున్నారా? ఏంటి మీరనేది? ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆల్రెడీ నామాని ఇప్పటికే ప్రకటించారుగా అని అనుకుంటున్నారా? అదే మరి ఇక్కడ ట్విస్ట్. అసలు విషయం ఏంటో సుమన్ టీవీ రీజనల్ కోఆర్డినేటర్ నాగేంద్ర మాటల్లోనే తెలుసుకుందాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతా ఉన్నాయి. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా అంశంపై ఇంకా స్పష్టత వీడకపోవడంపై పార్టీ క్యాడర్లోనూ సామాన్య జనంలోనూ ఉత్కంఠభరిత వాతావరణం, ఆసక్తికర చర్చ సాగుతా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య ఈ అభ్యర్థుల లొల్లి ఇంకా తీరకపోవడంతో అసలు ఏం జరుగుతుందనే ఒక ప్రశ్న సర్వత్రా వ్యక్తం అవుతా ఉంది. ప్రస్తుతం మనం బీజేపీ విషయానికి వస్తే బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి కూడా చాటుకోలేకపోయింది. ఇక్కడ కనీస ఓట్లు కూడా సాధించుకోలేకపోయింది. అటువంటి బీజేపీకి పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు 10 మంది ఆశావాహులు ఎదురు చూడడం మాత్రం ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తా ఉంది. ఒకవైపు ఇప్పటి వరకు పార్టీలో పనిచేస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, మరొకవైపు సీనియర్ నేతగా ఉన్న కొండపల్లి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి, వీరంతా కూడా తమకు ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. మరొక పార్టీలో ఇటీవల చేరిన వినోదరావు కూడా విస్తృతంగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పర్యటించి తనకే సీట్ వస్తుందనే ధీమాతోటి ముందస్తు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఈలోగా పార్టీలో కొత్తగా వచ్చి చేరిన మాజీ ఎమ్మెల్యే జల వెంకట్రావు తనకు సీట్ కన్ఫర్మ్ కావడంతో బీజేపీలో చేరానంటూ చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వీరెవరికి సీట్ వస్తుంది, వీరిలో ఎవరు సీటు దక్కించుకుంటారనే అంశంపై ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో పార్టీ నేతలు మల్లగులాలు పడుతుండడం మాత్రం ఆసక్తిని కలిగిస్తా ఉంది. బీజేపీ పార్టీ ఖమ్మం జిల్లాలో కనీస ఓటు బ్యాంకు లేకపోయినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ తప్పకుండా వస్తుందనే ధీమాతోటి ఖమ్మం పార్లమెంట్ స్థానంలో గణనీయమైన ఓటు తెచ్చుకుంటే చాలు వచ్చే బీజేపీ ప్రభుత్వంలో కీలకంగా మారతామనే అంచనాతోటి ఇక్కడ ఆశావాహులు భారీ ఎత్తున పోటీ పడుతున్నారు. మరొకవైపు సామాజిక వర్గాల సమీకరణ కూడా ఇక్కడ బీజేపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తా ఉంది. ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బరిలో ఉంటే పార్టీకి మేలు జరుగుతుందనే భావనతోటి ఇక్కడ అనూహ్యంగా ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కోసం పార్టీ అధిష్టానం గాలింపు జరుపుతున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఖమ్మ సామాజిక వర్గం అంశం తెర మీదకి రావడంతో ఆ సామాజిక వర్గం చెందిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, అదే సందర్భంలో ఇంకా పార్టీలో ముఖ్య నేతలు ఎవరున్నారన్న అంశంపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. అయితే అనూహ్యంగా అందుతున్న సమీకరణల మేరకు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పేరు తెర మీదకి రావడం మాత్రం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తా ఉంది. నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటన చేశారు. ఆయన ప్రస్తుతం బీజేపీ పార్టీలోకి చేరబోతున్నారనే వార్త మాత్రం ఇప్పుడు బీజేపీ వర్గాలను కాదు, అటు బీఆర్ఎస్ వర్గాలకు కూడా చర్చకు దారితీస్తా ఉంది. ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన నామా నాగేశ్వరరావు పోటీలో దిగితే బీజేపీ గణనీయంగా ఓట్లు సాధించడమే కాదు, గెలుపు అవకాశాలు కూడా మెరుగుపడతాయనే భావంతో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు ఖమ్మంలో ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు భారీగా ఉండడం, అదే సందర్భంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకు న్యాయం చేయాలంటే ఈ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తే తప్పక గెలుపు సాధిస్తామనే భావంతో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇందుకు అనుగుణంగానే గత 2 రోజులుగా ఢిల్లీలో మంత్రాంగం జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన నామా నాగేశ్వరరావు ఊహించని విధంగా బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి బీజేపీ వర్గాలు చర్చించుకోవడం మాత్రం ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. మరి నామా నాగేశ్వరరావు ఈ వ్యవహారంపై స్పందించేందుకు అందుబాటులో రాకపోయినప్పటికీ కూడా ఆయన అనుచరులు కూడా ఈ అంశంపై పాజిటివ్గానే స్పందిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో బీజేపీకి అలయన్స్ ఉంది. అదే సందర్భంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి తెలంగాణలో అలయన్స్గా పోటీ చేశాయి. ఇప్పుడు ఈ 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు ఉందనే సంకేతాలు ఇచ్చేందుకు ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ అధిష్టానం ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని నామా నాగేశ్వరరావును ఉమ్మడిగా బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా, ఇందుకు అనుగుణంగా సమాలోచన జరుగుతున్నట్టుగా, మంత్రాంగం జరుగుతున్నట్టుగా తెలుస్తున్న సమాచారం మాత్రం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక మలుపుగా భావించవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని హోరాహోరీగా తలపడుతుండగా ఖమ్మ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నామా నాగేశ్వరరావును బీజేపీ అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రం పరిణామాలు వేగంగా మారిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో స్పష్టత రావాలంటే ఇటు బీజేపీ అధిష్టానం కానీ, బీఆర్ఎస్ అధిష్టానం కానీ ఒక అధికారిక ప్రకటన చేస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.